నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకేనని టీడీపీ చెబుతుంది. గెలవటం కాదు, మెజార్టీ ఎంత అనేదే తాము చూస్తున్నట్టు చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎవరు ఎన్ని చెప్పినా అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారంటున్నారు ఆయన. అది నిజం కాదు, తమదే విజయం అని చెబుతుంది ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీని వేయటం తమ కలిసొచ్చే అంశమని తెలుగుదేశం చెబుతుండగా అదే తమ విజయానికి మరింతగా బాటలు వేస్తుందంటున్నాయి జగన్ పార్టీ శ్రేణులు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం కోసం నారావారి కోడలు లోకేష్ సతీమణి బ్రాహ్మణిని పంపాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. తాను రాజకీయాల్లోకి రానని 2 సార్లు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు నారా బ్రాహ్మణి. అయినా సరే ఆమెనే పంపాలని మంత్రి అఖిలప్రియ ఒత్తిడి తెస్తున్నంటున్నారు. గతంలో తండ్రి బాలయ్య కోసం హిందూపురం వెళ్లి మరీ ప్రచారం చేశారు బ్రాహ్మణి. అందుకే ఇప్పుడు నంద్యాలకు పంపాలని కోరుతున్నారట స్థానిక నేతలు. నారావారి కోడలు అడుగు పెడితే చాలు మెజార్టీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు టీడీపీ శ్రేణులు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ జగన్ సోదరి షర్మిరాలను పంపేందుకు సిద్ధమవుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జగన్ నంద్యాలలో పర్యటిస్తున్న సమయంలో ఉత్కంఠత నెలకొంది. అఖిలప్రియ కోరిక నెరవేరుతుందా లేదా అనేటువంటి సందిగ్ధత టీడీపీ వర్గాల్లో నెలకొంది. 2 సార్లు సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాలలో పర్యటించగా మరోసారి నారా లోకేష్ భారీ ర్యాలీ నిర్వహించి కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఇప్పుడు బ్రాహ్మణిని పంపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. నంద్యాలలో పార్టీ తరపున ప్రచారం కోసం తెలుగుదేశం పార్టీ నారా బ్రాహ్మణి రంగంలో దించితే ఇక విపక్షం ఏం చేస్తుందన్నటువంటి ఆసక్తి నెలకొంది. బ్రాహ్మణి వచ్చి ప్రచారం చేస్తే టీడీపీకి పొలిటికల్ గ్లామర్ మరింత పెరుగుతుందనేది నిజం. అదే సమయంలో కొందరు సినీ ప్రముఖులను ప్రచారాన్ని పంపేందుకు 2 పార్టీలు రంగం సిద్ధం చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.